అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు. భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గడ్డం స్వామి, 4వ వార్డు సభ్యులు బండారు శరత్ బాబు, బాల నర్సారెడ్డి, వైవి రామారావు, కుంజా శ్రీను, జోగారావు, భూపేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను స్మరించుకుని ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దానికి కారణం భారతదేశ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని ఆయన రచించారు. ఆ కమిటీకి నాయకత్వం వహించి ఇవాళ ప్రపంచంలోని అనేక రాజ్యాంగాలను పరిశీలించి ఆ విధంగా భారతదేశానికి ఒక అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ఆ రాజ్యాంగం వల్లనే ఇవాళ అణగారిన వర్గాలకి రిజర్వేషన్లు వచ్చినాయన్న, మహిళలకి రిజర్వేషన్లు వచ్చినాయన్న, లేదా ఇవాళ అణగారిన వర్గాలతో పాటు మహిళలకు కూడా ఓటు హక్కు కలిగింది అంటే అది రాజ్యాంగ స్ఫూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తి. కాబట్టి ఏదైతే ఆయన కుల వివక్ష ఎదుర్కొన్నాడు, వర్ణ వివక్ష ఎదుర్కొన్నాడు, మత వివక్ష ఎదుర్కొన్నాడు, వీటన్నిటికీ వ్యతిరేకంగా ఆయన చివరిలో బౌద్ధ మతాన్ని కూడా స్వీకరించి ఈ హిందూ మతంలో సరైన న్యాయం జరగట్లేదని చెప్పి ఆ మతాన్ని వ్యతిరేకించి ఇవాళ ఆయన పోయాడు.